హైదరాబాద్ కింగ్ కోటి జోసెఫ్ స్కూల్లో నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ కాలు కిట్స్ పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కృత్రిమ కాలు ఆపరేషన్తో పాటు గుండె ఆపరేషన్లు, నిరుపేదలకు, వికలాంగులకు సామూహిక వివాహాలు, పేదలకు డిజిటల్ ఉచిత విద్య తదితర కార్యక్రమాల్ని నారాయణ సేవా సంస్థ నిర్వహిస్తోంది. వికలాంగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పొన్నం ప్రభాకర్. ఇది చాలా గొప్ప కార్యక్రమమని మంత్రి కితాబిచ్చారు. మానవతా హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ నారాయణ సేవా సంస్థానికి సహకారాలు అందించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటారని అభినందించారు. కోసం నిరంతరం ఉచితంగా సేవలు అందిస్తోంది. సంస్థానం ద్వారా ప్రతిరోజు 80 నుంచి 100 వరకు విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించి దివ్యాంగ బంధువులను సకలాంగులుగా చేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు 4,38,956 ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి. సమయాలు పెట్టే అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా గొప్ప సేవ చేస్తూ ఉంది. ఈ సేవ తెలంగాణలో ఉన్నటువంటి అంగవైకల్యానికి అందించే విధంగా తగిన మార్పులు చేర్పులు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచనతో ఉంది. ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఇచ్చి సహకారం తీసుకొని తెలంగాణలో వాళ్ళందరికీ కూడా కృత్రిమ కాళ్ళు, ఇతర అవయవాలను అమర్చడం కావచ్చు, వీల్ చైర్లు ఇచ్చే విధంగా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకునేటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా కలిగింది. నేను ఈ కార్యక్రమం చేపడుతున్న వాళ్ళందరికీ అభినందనలు. అదేవిధంగా మానవతా హృదయం ఉన్న ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి అంగవైకల్యాలకు అవయవాలు అమర్చడానికి నారాయణ సేవా సమితిని ఆదుకొని వారికి ఇంకా చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పటికే 4 లక్షల మందికి ఇటువంటి కార్యక్రమం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు ఆ లక్ష్మి ఆశీర్వదించారు, సేవ చేయాలని కోరుతున్నాను. మీ ఊళ్ళో కూడా చేయడానికి ఏమైనా? నేను ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులందరినీ కోరినాను. హుస్నాబాద్ లో కూడా చేపట్టండి. అది కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అంతా కూడా గిరిజనులు, ఇతరత్ర వ్యవసాయ రైతులు ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టమని